పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతోంది. ముఖ్యంగా సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఈ అనర్థాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. అపాయమని తెలిసి కూడా రీల్స్, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య గోదావరిలో నిత్య విషాద ఘటనలు జరుగుతున్నాయి. సరదాగా ఫోటోలు తీసుకుంటూ ఈత కోసం వెళ్లి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. లోతు తెలియకుండా మునిగిపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. చనిపోతున్న వాళ్లంతా చిన్నపిల్లలు కాదు, కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉన్నవాళ్లే. ఈ ఏడాది గోదావరిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఈ ఏడాది గోదావరిలో మునిగి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈత సరదా ప్రాణాలు తీస్తోంది. గోదావరిలో ఈత కోసం వెళ్లిన వారు జలసమాధి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే వరుస మరణాలు కలిచివేస్తున్నాయి. ఫిబ్రవరి 26, 2025 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం కోసం గోదావరి నదికి వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. ఏప్రిల్ 15, 2025 సీతంపేట సమీపంలోని మద్దూరులంక బ్యారేజీ వద్ద గోదావరి నదిలో స్నానం కోసం వెళ్లిన మత్తి ప్రకాష్ కుమార్, గంధం హర్ష, నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్, రాజమండ్రికి చెందిన గంధం హర్ష నదిలో మునిగి చనిపోయారు. మే 26, 2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. వీరి స్నేహితుడి శుభకార్యం ఉందంటే సరదాగా గడుపుదామని వెళ్లారు. గోదాట్లో స్నానం చేద్దామని భావించి గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. వీరిలో 8 మంది నదిలో గల్లంతయ్యారు. 3 ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన కుటుంబాల్లో రోదన మిన్నంటిపోయింది. ఎంతో బంగారు భవిష్యత్తున్న యువకులు ఇలా జలసమాధి కావడం అందరినీ కన్నీరు పెట్టించింది. జూన్ 8, 2025 తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో గల్లంతైన 6 మృతదేహాలను వెలికితీశారు. మృతులను తొగరి రక్షిత్, కన్నార సాగర్, పట్టి మధుసూదన్, బొల్లెడ్ల రామ్ చరణ్, పట్టి శివమనోజ్, పసుల రాహుల్ గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా టీనేజర్లే. ఈ యువకుల మరణం కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. జూన్ 15, 2025 బాసర వద్ద గోదావరి నదిలో హైదరాబాద్కు చెందిన 5 యువకులు రాకేష్, వినోద్, మదన్, రితిక్, భరత్ ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. వీరు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. బాసరలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లి 18 మందిలో ఈ 5 యువకులు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈత సరదా మంచిదే, కానీ మనం ఎలాంటి పరిసరాల్లో ఈత కొడుతున్నా లోతు ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. అక్కడ ఏవైనా హెచ్చరిక బోర్డులు ఉన్నాయో లేదో చూడాలి. పిల్లలు ఈత కొడితే పెద్దలు వారిని ఓ కంట కనిపెట్టాలి. యువకులు సెల్ఫీ మోజులో పడి ఈత రాకున్నా నీటిలో దిగే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ చూసుకోవాలి. చిన్న నిర్లక్ష్యాలు ప్రాణాల మీదకి తెస్తూ ఉంటాయి. 2025లో గోదావరిలో మునిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని వారి కుటుంబాలను విషాదంలో ముంచారు. మరోవైపు గోదావరి ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కొన్ని ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయకపోవడం, ఘాట్ల వద్ద పలు శాఖల అధికారుల సిబ్బంది, యంత్రాంగం లేకపోవడం ఒక కారణం అనిపిస్తోంది. అలాగే పుష్కర ఘాట్లకు కొద్ది దూరం మేర ఇనుప కంచెలను ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.